ఇది వచ్చేసి స్లీపింగ్ టెంపుల్. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారట. సో ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడు. చూడొచ్చు ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. తెలీదు ఫోన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో. మ్యాక్సిమం ఉండదు గుడిలోకి, చూద్దాం. అవే ఇక్కడ ఆగదు ఎలా చేశారు ఫోన్స్, మరి లోపలికి వెళ్ళాక ఎలా చేస్తారో లేదో తెలీదు. ప్రస్తుతానికైతే వీడియో కంటిన్యూ అవుతుంది. చెప్పులు ఇక్కడ పెట్టేయాలనుకుంటా, తర్వాత చూద్దాం. అక్కర్లేదండి, అక్కర్లేదండి. వద్దు నాకు ఇక్కడ చెప్పులు పెట్టాలి ఫ్రెండ్స్. చాలా అమ్ముతున్నారు. ఫోన్స్ ఎలా సో ఇదనమాట స్లీపింగ్ టెంపుల్ ఆఫ్ ఆంజనేయ స్వామి. ఇలా ఉన్నారనమాట, ఇలా పడుకొని ఉన్నారు. ఇక్కడ ఆయన పాదాలు కూడా ఉన్నాయన్నమాట. అటు పక్క నుండి ఫేస్ కూడా చూపించవచ్చు. ప్లస్ పైన కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు సీలింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన ఫేస్ ఇది వెనక పక్క నుండి తీసానమాట. ఇలా అయితే ఫ్రేమ్ అలా ఉంది అన్నమాట. ఇక్కడైతే మంచి ఫ్రేమ్ కూడా ఉంది, చాలా నచ్చింది మాకు. ఇంకొకసేపు మేము అక్కడ కూర్చొని తర్వాత మినీ తాజ్మహల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మినీ తాజ్మహల్ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఇప్పుడు టికెట్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఐ బాట్ దిస్, అందరం తీసుకుందాం. మనకు 250 టికెట్స్, మనకి 25, ఫారినర్లకు 300. ఫారెన్ నుంచి వచ్చారు. ఇవేమో తింటూ వెళ్దాం. ఈటబుల్స్ నాట్ అలౌడ్ అంట, కానీ ఇటు పక్క కూర్చొని తింటున్నారు. అటు వెళ్ళలేదంట లోపలికి. సో ఇక్కడ చూడడం చదువుతాం. మేము తినలేదు, పాడేస్తున్నాం. ఎంటర్ అవుతున్నాం. మా బుద్ధి వచ్చేసి యాడో ఐస్ క్రీమ్ తిన్నారు. పాపం వాటి సగంలోకి వచ్చేసేసాం. సో ఎంట్రింగ్ ఆఫ్ మినీ తాజ్మహల్. నిజంగా తాజ్మహల్కి వచ్చినట్టే ఉంది, అంత బాగుంది, అంత బాగుంది నిజం. తాజ్మహల్కి వచ్చినట్టే. ఇవ్వండి ఇగో చెట్లు అంతా అలాగే ఉంది. ఇక్కడ ఇది ఫౌంటైన్ అనుకుంటా, నైట్ అయితే పెడతారేమో, ఇంకా పెట్టలేదు. వామ్మో చాలా ఉంటుంది. మేమేమో మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. చూడండి ఎలా ఉంది తాజ్మహల్. మినీ తాజ్మహల్. అంటే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వెనకాల నది ప్రవహిస్తుంది, ఇక్కడ ప్రవహించదు, అంతే తేడా. ప్లస్ ఇది కొంచెం బుడ్డిది, క్యూట్, మినీ క్యూట్. ఇదే తాజ్మహల్, మినీ తాజ్మహల్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది తాజ్మహల్ లాగే. అమ్మ నీ ఫోన్ ఏమో. సో ఇక్కడ చూడొచ్చు, మేమైతే ఈ డోర్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. బాగుంది కదా చూడడానికి, బట్ కలర్ పోయింది. అది డిజైన్ అంతా బాగుంది. సో అక్కడ ఇదే అనమాట ఎంట్రీ. డోర్ నుండి ఇక్కడ మనకి ఇంకా స్టెప్స్ ఉంటాయి. ఇలా స్టెప్స్ ఎక్కి పైన మొత్తం చూసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనకి టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంది, ఎంత ఉంది. బట్ 15 years బిలో ఫ్రీ టికెట్ ఆబ్వియస్లీ. చూడొచ్చు ఇలా అయితే ఉంది. ఇలా పైకి వచ్చి అక్కడ నుంచి వచ్చాం మనం. అలా వచ్చి ఇక్కడ ఎంట్రీ అండి, అండ్ ఇక్కడ స్టెప్స్, అండ్ ఇలా వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మేము తాజ్మహల్ వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్.
బాయ్ కాదు హాయ్. అమ్మో సూపర్. అక్కడికే అండర్ గ్రౌండ్ ఎక్కడికెళ్తుందో తెలియదు కానీ సో ఎంటర్ అయితే అయ్యాము. ఇక్కడైతే మనకి ఇలా ఒక సమాధి అయితే ఉంది. దాంట్లో అందరు కాయిన్స్ అయితే వేస్తున్నారు. అది మధ్యలో కొంచెం బిట్లు ఉంది, మరి అది ఏంటో తెలియదు. లైక్ గ్యాప్ ఉంది, రెండు ఉన్నట్టు ఉందన్నమాట. అదేంటో మనకు తెలియదు. సో ఇక్కడైతే చూడొచ్చు మొత్తం ఇలా ఉంది, వైట్ మార్బుల్ మొత్తం. దీన్ని పాలరాయి అంటారు కదా తెలుగులో. సో అలా ఉందన్నమాట. తాజ్మహల్ ఇది చూడండి. ఇవ్వండి ఇలా మేమైతే కాయిన్స్ వేస్తున్నాము. మా అన్నయ్య అయితే లైక్ ఏమి గురి చూడకుండా ఇలా వేసాడు. కరెక్ట్గా వెళ్ళి మిడిల్లో పడింది. మేమేమో అవి వేసి వెళ్ళి పడాలి పడాలి అన్నది పడట్లేదు. కదా దానికి వాడాలి తప్ప ఏమి పడవు. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా బాబాయ్ కాళ్ళు మండిపోతున్నాయి, ఎండ దంచుతుంది. శని సింగపూర్కి వచ్చేసాం. సో ఇక్కడైతే ఏమిటంటే హోల్డ్ చేసేవి వస్తువులు వేసుకోకూడదు. అంటే వాచ్, బ్యాంగిల్స్, బెల్ట్, టై అలాంటివి ఏమి వేసుకోకూడదంట. సో అన్నీ రిమూవ్ చేసి కార్లో పెట్టేసాము. సో ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుండి ఇచ్చాడు అనమాట ఎగ్జిట్. డ్రైనేజ్ స్మెల్ దరిద్రంగా ఉంది. చీకటి వల్ల నా ఫేస్ కూడా బాగా కనిపించట్లేదు. సో అన్నమాట ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి ఆశ్రమం ఉంటున్నానండి. నివాసంకి వెళ్ళి నిన్న పార్క్లో ఆడుకున్నాం కదా, ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ పార్క్లో కాసేపు ఆడుకొని వెళ్ళిపోతా. ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్ నివాసం దగ్గర షిరిడీకి 70. అక్కడ నుండి మళ్ళీ మా నివాసంకి ఎంతసేపు పట్టేదో తెలీదు. చెప్తున్నాను అదే అవ్వలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మేము ఆకలేస్తుంది అంతేనా ఫ్రెండ్స్? కాదు ఫ్రెండ్స్, గాల్స్ని నువ్వు అంట. అసలు మీరు ఈ 5 ప్లేసెస్ అయితే చూసేసారు కదా. సో ఈ 5 ప్లేసెస్కి మాకు వచ్చేసి 4500 అయితే కాస్ట్ చేశారు కార్లో తీసుకురావడానికి. అండ్ ఏంటంటే శని సింగపూర్ వచ్చేసి టోటల్లీ డిఫరెంట్. ఈ ట్రిప్లో ఇంక్లూడ్ కాదు. అది ఒకవేళ సపరేట్గా తీసుకుంటే మనకి 2000 తీసుకుంటారు శని సింగపూర్ ఒక్కడికే. బట్ మేము ఈ 4 ప్లేసెస్లో 5th ప్లేస్ శని సింగపూర్ యాడ్ చేసుకోవడం వల్ల మొత్తం కలిపి 4500 మాకైతే అయిపోయింది. సో ఈ 5 ప్లేసెస్కి మాకైతే టోటల్ 4500 అయితే కాస్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.